ఈరోజు మే 24th అనమాట, సండే ఈవినింగ్ 6 అయింది. వీ గాట్ అన్ అమెజాన్ పార్సల్ అనమాట. ఇవేంటంటే మస్కిటో నెట్స్. ఇది నేను మొన్న వచ్చింది, ఈరోజు తెచ్చుకున్నాము. డోర్ది ఇవి వచ్చి విండోస్ అనమాట. బెడ్రూమ్లో ఒక విండో, ఈ హాల్లో ఈ విండో, అండ్ ఇక్కడ ఈ పెద్దది ఉంది కదా దానికి. మా ఇల్లు కింద ఉంటుంది, అటు ఇటు గాలి ఏమంటారు గాలి వస్తుంది, ఓపెన్ చేస్తే వస్తుంది. బట్ ఏమంటే దోమలు ఎక్కువ అనమాట. ఇంకా ఏమంటారు సమ్మర్లో ఉడికిపోతుంది, ఈ మధ్య కరెంట్ ఎక్కువ పోతుంది. అందుకని చెప్పి మస్కిటో నెట్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని, సో అవి పెట్టుకుంటే కంప్లీట్గా ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు కదా అని. సో ఇదంతా ఏమంటారు కొంచెం ఏమంటారు ఎంతవరకు అవసరమో అంతవరకు అప్గ్రేడ్ చేసుకుంటున్నాం అనమాట మా ఇంటిని. అండ్ దానికి కర్టన్ ఇవి పెట్టున్నాను అనమాట ఆల్రెడీ. సో ఇవి ఫిక్స్ చేసుకుంటే నెక్స్ట్ కర్టన్స్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రైవసీ కావాలనుకున్నప్పుడు కర్టన్స్ వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి కర్టన్స్ అవి కూడా చూపిస్తా. వచ్చి చాలా రోజులు అయింది, అది ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఇది ఇది ఏంటబ్బా, మెషర్మెంట్స్ 150/130. ఓకే, 150/130. ఇది బెడ్రూమ్ హాల్లో ఉన్న పెద్ద వీటికి అనమాట. ఇది వచ్చి 50x150 ఇది దీనికి, ఈ 150/150 దీనికి అనమాట. ఓపెన్ చేసి ఫిట్ అవుతుందో లేదో అని ప్రైస్ నేను అప్పుడే చెక్ చేసే పెట్టాను. మళ్ళీ ఫస్ట్ ఇది 130x130 పెట్టాను అనమాట. మళ్ళీ ఎందుకు చెక్ చేస్తే పొడవు ఎక్కువ ఉన్నింది, 150 ఉన్నింది. సరే మళ్ళీ ఏమంటారు వాళ్ళు కస్టమైజ్ చేస్తారు మనకు చెప్తే. సో మళ్ళీ చేసి పంపించారు, అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది పైన వస్తుంది అనమాట, ఇటు పక్కన ఇవి సైడ్స్ ఒక సైడ్ అంటించేసాము. మా సైడ్ చూపిద్దాము అని చెప్పి చేసాము. ఇది డోర్ వచ్చే ఇది రాదని పట్టుకో. ఇక్కడ మరి లేదు మీ తాకింది దేని తట్టుకోవడం కాదు, కింద బరువు ఉంటే అట్లా ఉంటుంది. లేదంటే చేపడుతుంది పైకి. ఫిజిక్స్ మీకు నొప్పుంటే కష్టం, మీకు చేయాలంట. నెక్స్ట్ ఇప్పుడు ఇంత క్లీన్ చేసుకోవాలి ఒకసారి. దుమ్ము మొన్న మా అమ్మ తుడిచింది అనుకుంటా. ఇంత క్లీన్ చేసుకొని, డోర్ చిన్నది ఏమంటారు 6 feet కూడా లేదు మెయిన్ ఎంట్రన్స్. పాతిలు కగన్ తల పైకి చూడండి, కగన్ వంగి కిందకి రావాలన్నమాట. సో ఇది నేను ఎంత మెజర్మెంట్ పెట్టానంటే, ఇది 200 సెంటీమీటర్స్ లెంత్, 100 సెంటీమీటర్స్ విడ్త్ ఉండేది పెట్టానమాట. విడ్త్ అంటే ఇది అడ్డంగా, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. లెంత్ అంటే పొడవు. అండ్ ఇదేమైతే ఇంకా పొడవుగా ఉందన్నమాట. బట్ స్టిల్ మేము ఓకేలే అని అనుకున్నాం, ఎందుకంటే మరీ చిన్న డోరు. ఇన్కేస్ మేము ఫ్యూచర్లో ఏమన్నా తీసుకొని వెళ్ళి అవ్వాలన్నా కానీ ఏమంటారు కనీసం ఆ లెంత్ ఉంటే మేనేజబుల్గా ఉంటుంది. తొక్కు ఆ కింద మీకు దూరం వచ్చేస్తా, అంత పైకి బెటర్. మనం పొద్దున అనుకుందే కరెక్ట్. ఇట్లా ఇలా పెట్టుకోవడం అదే కరెక్ట్. ఇంకా
ఇది ఇంకో కింద చూసుకొని రావచ్చు, బట్ మీకు సేఫ్ ఆప్షన్. ఒక పాయింట్ ఆరంభించాలి మిత్రమా. ఏం చేస్తున్నావు నాన్న? ఫస్ట్ నుంచి తీసి మొత్తం తీసేనా? మొత్తం తీసేస్తే ఇది ఇక్కడ ఎక్కడ వరకు పెడుతుంది, ఎట్లా పెడతామని తెలియదు కదా. తీసేసే పెట్టుకోవచ్చు. అదేమి తీసేస్తుంది. ఇంకో మిడిల్లో అక్కడ నీటి కలిపి అట్లా తిక్కదాని లెక్క కనిపిస్తారా ఎవరన్నా? పని చేస్తే బాగా చేస్తానా? ఇంకెంత చేస్తాను? అంత అందంగా ఉండాలి పని చేస్తే. ఇది ఈడెట్లుంది అట్లా రాకుండా గాలి పోయి అది గాలి నుంచి ఊడిపోయి వస్తుంది. నేను కాదు ఉంచు సపోర్ట్. ఇట్లా వస్తుంది, ఒక పక్క రోజు వస్తుంది. మొత్తం రివర్స్ తీసుకుంటాం. కింద సెటప్ అవుతుంది. నీదే ప్యాటర్న్ మారింది. ఆడ వరకు ఆడ అట్లా వచ్చి ఆడ కిందట్లో మారిందే. ఒకటి పీకేసి కట్ చేసేయాలి. పీకేసాను నాయనమ్మ అయింది కదా. అంటే కట్ చేసేయచ్చు. తీసేసేయాలా? లేదంటే నీకు అది బొక్క అయిపోతుందా? మనమే కదా పెట్టుకుంది. ఇది విండోస్ దానికి ఇది వీటి సపరేట్గా ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ ఇది మనం ప్లేస్ చేసుకోవాలి, ప్రాపర్గా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ నెట్ అంటించేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇది అండ్ ఏమంటారు బెడ్రూమ్లో ఈ రెండు వేసి చీలలు కొట్టి కర్టన్స్ తగిలిచ్చేసి అయిపోతే. నేను కర్టన్స్ కొట్టి తెచ్చి చూపిస్తాను కాగా అది క్లీన్ చేసి చేసుకునే లోపల. ఇది కర్టన్ స్ప్రింగ్ ఉంటుంది కదా, ఇది 2 మీటర్స్ స్ప్రింగ్ అనమాట. ఇది ఇంకొంచెం ఏమంటారు ఇట్లా లాక్కోవచ్చు.
కొంచెం చిన్నగా అవుతుంది రెండింటికి. అండ్ ఏమంటారు ఇట్లా లాక్కొని అవి చేసుకుంటారు సార్. దీనికి ఇవి ఇచ్చాడు, వాటి మధ్యలో ఫిట్ చేసుకొని ఏమంటారు కుక్ చేసుకోవడానికి చూపిస్తా. నెక్స్ట్ ఇవి కర్టన్స్ అనమాట, రెండు సేమ్ కర్టన్స్. ఇవి వైట్లో తీసుకున్నాను. ఎందుకు వైట్ అని అంటే ఏమంటారు వేడి ఎక్కువ లాగదు కదా కిటికీల నుంచి. అండ్ మా ఇంట్లో గోడలన్నీ లైట్ బ్లూ కలర్లో ఉంటాయన్నమాట. సో కొంచెం కాంట్రాస్ట్ దానికి కలర్ యాడ్ చేసినట్టు ఉంటుందని ఇది పింక్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, అది తీసుకున్నా. ఇది ప్యూర్ కాటన్, చాలా థిక్గా ఉంది, ప్యూర్ కాటన్ ఇదన్నమాట. మొత్తానికి ఐ మీన్ ఏమంటారు యూజువల్గా 2 కర్టన్స్ వేసుకుంటారు కదా విండోస్కి, మేము ఒకటే వేస్తున్నాం అనమాట. అటు ఇటు కాదు, అట్టా వేసుకోరు. కర్టన్ ఇటు ఇటు వేసుకొని ఇట్లా లాక్కుంటారు. సో నేను ఒక్కటి పెట్టాను అనమాట, దాని వరకు కవర్ అవుతుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఏమంటారు చలికి కప్పుకోవచ్చు అన్నాడు, కప్పుకోవచ్చు అనమాట. బాగా కలర్ లైట్ గ్రీన్ పింక్ బాగుంటుంది బ్లూ గోడలకి. నా ఫేస్ ఇగ్నోర్ చేయని మార్నింగ్ నుంచి మొహం కడుక్కోలే. ఇన్ని సెటప్ చేసుకుంటున్నాము, లాస్ట్ టైం చేసిన పరిస్థితి ఏం చేస్తాం. కింద మరి కింద అవుతున్నారా, మరి కింద కిందకి వస్తున్నట్టు. ఇంకా ఈ హాల్లో ఒక దివాన్ తెచ్చి పెట్టుకుంటే, ఎందుకు స్పెషల్లీ దివాన్ సోఫా ఇవన్నీ ఏం కాదు అని అంటే, దివాన్ అనుకోండి హాయిగా ఎవరైనా వచ్చిన వాళ్ళు కింద పడుకోలేని వాళ్ళు దాని మీద పడుకోవచ్చు. ఏమంటారు మల్టీపర్పస్ ఉంటుంది, కూర్చోడానికి ఉంటుంది పడుకోవడానికి ఉంటుంది అనమాట. అది సోఫా అవి తెచ్చుకుంటే అవ్వదు. సో దివాన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోద్ది. కానీ ఈ పక్కకు వచ్చేసరికి కిందకు వచ్చే సోఫా కదా ఏం లేదా దగ్గర అన్నింటిలో ఒకటే లెవెల్లోనే ఉన్నాను నేను కరెక్ట్ అదే పడితే లైన్ బట్టే వచ్చిన. కానీ కొంచెం కిందకు నాకు కొంచెం చక్క స్పేస్ ఉంది, ఇక్కడేమో మరి వచ్చేసింది. కిందికి వస్తే దోమలు నేను అదే పనికి బార్డర్ పోతే చూసి వచ్చిన. అంటే 1 mm డిస్టెన్స్ లేదు. ఇప్పుడు ఆ 1 mm ఎవరు దూరుతారు? నేను దూరతా. అంత లాస్ట్కి పెడితే మరి సరిపోదు. సరిపోతుంది, సరిపోకుంటే కొత్తది కొనుక్కొస్తా, నేనే కొనుక్కొస్తా. ఓకే దీని మళ్ళీ కస్టమైజేషన్ ఎక్స్ట్రా 80 రూపీస్ పే చేసింది. చేసినాలే ఈ మస్కిటో నెట్స్కే 3000 రూపీస్ అయింది గైస్. జస్ట్ ఈ 2 పెద్ద నెట్స్, డోర్ నెట్, ఈ చిన్న నెట్ ఏమి చూస్తుంది. సో రెక్టాంగిల్ అది కాదు, అది పడదు. ఇంత పక్కకు పెట్టావా? నేను పెట్టాను, లాస్ట్కి వేయాలా మధ్యలోకి వేయాలా ఈ లాస్ట్కి వేయాలా ఇప్పుడు పెట్టుకోవాలి. మిడిల్లోకి పెట్టు, వచ్చిందా మిడిల్లోకి? లాస్ట్ పెట్టరా, మీరు కొంచెం మిడిల్లోకి నాకు రాడుంది. అయితే ఒక పక్క లాస్ట్లోనే పెట్టు, ఒక పక్క మనకు స్టిక్కర్ కట్టించుకోవడానికి ఇది ఉంటుంది. స్టిక్కర్ పెట్టడానికి మరి అది పక్క లాగేస్తున్నావు, లాస్ట్ లాగద్దు, మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఈ చక్క ఉంది కదా, ఈ చక్క ఉంది కదా, ఈ చక్క మిడిల్లో. ఎందుకంటే మెజర్మెంట్ చేసి వాళ్ళకి నేను మిడిల్ నుంచి
బాగా తీసుకున్నాం చూసుకో పక్క వచ్చిందా పక్క మధ్యలో వచ్చిందా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే పాత పద్ధతి ధ్యానం కల్పించే పద్ధతిలో కింద పెట్టినప్పుడు తీయాలి ఫుల్ మస్కిటో నెట్స్ వేసి కర్టన్, ఇది బెడ్రూమ్ అనమాట. కర్టన్ అది వేసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్ బై ద వే. కుదిరితే నేను లింక్ అది ఇస్తాను. మాకు ఈ నెట్ కొంచెం ఎక్కువ అయింది. నేను మెజర్మెంట్స్ ఏమంటారు ఆ హాల్లో ఉండదే టక్కని ఇది కూడా ఉంటుంది కానీ పెట్టుకున్నా, కాకపోతే ఇది ఎక్కువైంది. బట్ స్టిల్ ఓకేలే అని చెప్పి నేను కస్టమైజ్ చేయించుకున్నా అది పనిగా. ఇంకా రిటర్న్ అవన్నీ పెట్టలేక ఇంక అట్లే వదిలేసాను. ఇంకా దీని కర్టన్ ఈ స్ట్రింగ్, మెటల్ స్ట్రింగ్ వస్తుంది యాడ్ చేశాను అనమాట. సో ఇలా అన్ని విండోస్ ఓపెన్ చేసాం. ఓకే 100% లైటింగ్ అనేసాం ప్రైవసీ కోసం. డే టైం కూడా ఎక్కువ ఎండ వేడి వస్తుంది, అందుకని కర్టన్ క్లోజ్ చేసేస్తాను. సో ఇది బెడ్రూమ్లో మస్కిటో విండో. వాళ్ళకి వస్తే ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట. సరిపోయింది కరెక్ట్గా కింద నుంచి పై వరకు. ప్రాపర్గా ఫిట్టింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉందన్నమాట. ఇది హాల్. ఇది మనం తలుపుకి వేసాం కదా, ఇది ఏమైందంటే ఇక్కడ కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మా పిల్లలు ఎట్లంతా లాగి బట్ అది గ్లూ వేసుకుంటే సరిపోద్ది. సైడ్స్ ఇంత మాత్రం ప్రాపర్గా అట్లే ఉంది, అది మాత్రం లాగడం వల్ల లూజ్ అయింది. అండ్ కింద ఇది పొడవు వచ్చింది అనమాట. బట్ స్టిల్ మేము అది అట్లే ఉంచేసాం. ఇది ఎందుకంటే తలుపు 6 feet కూడా లేదు, పొడవు చిన్నదనమాట. కాగానే తల ఉంచుకొని వెళ్తాడు. ఇంకా వేరే ఇంటికి వెళ్ళినా కానీ అవసరం ఉంటుందో అది ఎట్లా ఉంచేసి పెట్టాం. ఇది విండో డోర్ నెట్.